శుభమస్తు. శ్రీరామ జయం. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. ఆలయానికి వెళుతున్నాం, ప్రదక్షిణలు చేస్తున్నాం, ప్రసాదాలు స్వీకరిస్తున్నాం, తిరిగి వచ్చేస్తున్నాం. ప్రపంచంలో ఉండే సమస్త దేశాలకు ఆలయం భారతదేశం, మన దేశం. ఆధ్యాత్మికతకు ఆలవాలం. ఆలోచనలు ఇక్కడే పుడతాయి. ఇలాంటి నేపథ్యంలో దైవాన్ని దర్శించడం కోసం ఆలయానికి వెళుతున్నాం. దైవం ప్రకృతి పర్యావరణంలో చూడవచ్చు అని బోధించే మన సనాతన ధర్మం, వేదం నీరు, నిప్పు, గాలి, ఆకాశం, పృథివీ, పాంచభౌతికంగా ప్రపంచంలో ప్రతి చోట దైవాన్ని దర్శించాలి అని బోధించేటటువంటి నేపథ్యంలో అరుణాచలం, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. భగవాన్ రమణ మహర్షులు బోధించిన నమశివాయ అనే పంచాక్షరి మంత్రం కంటే కూడా పరమమైనదిగా, పవిత్రమైనదిగా సాధకులు అరుణాచల శివ అన్న ఆ మంత్రాన్ని జపం చేస్తూ పలుమార్లు ఆ అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ప్రశాంతతను పొందుతున్నారు. అరుణాచలానికి వెళ్ళకంటే ముందు, వెళ్ళిన తర్వాత అనే విభజనలో కోట్లాది మందికి మానసిక స్వస్థత చేకూరుతుంది. నిజమే. కానీ అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడం ఇంద్రలింగంతో ప్రారంభం చేసుకుని ఈశాన్య లింగంతో పూర్తి చేసి మధ్యలో మోక్షద్వారం అనే పేరిట ఒక చిన్న గది వంటి గుహలో చేరి రెండవ వైపు నుంచి బయటికి రావడం, 14 కిలోమీటర్ల సుమారుగా ఉండే ఈ ప్రదక్షిణ అంతా పరిక్రమ పేరిట పూర్తి చేసి అద్భుతంగా మేము దైవాన్ని దర్శించాం అంటూ చెప్పుకోవడం ఈ రోజుల్లో పరిపాటి అయిపోయింది. పౌర్ణిమ, మాస శివరాత్రి, సోమవారాలు, ప్రత్యేక సందర్భాలలో భక్తులు అరుణాచల క్షేత్రం పోటెత్తి జనసముద్రమా అన్నట్టుగా మార్చేస్తున్నారు. మంచిదే. కానీ అనే శబ్దం దగ్గరే మళ్ళీ ఆలోచించాలి. అరుణాచలానికి వెళ్ళి ఒక్కసారి గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత కలిగిన ప్రశాంతత మీలో ఎంతకాలం ఉంటుంది? మళ్ళీ వెళ్ళాలి అని అనిపిస్తుందా? అయితే మీరు గిరి ప్రదక్షిణ చెయ్యలేదు, ఊరికే తిరిగి వచ్చారు. మీ ఇంట్లో మీకు ప్రశాంతంగా ఉండే చోట ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా కన్నులు మూసుకుని అలా కూర్చోగలిగితే మీరు మళ్ళీ అరుణాచలానికి వెళ్ళినట్లే, గిరి ప్రదక్షిణ చేసినట్లే. కన్నులు మూసుకుంటే కోరుకున్నది చూడగలుగుతాం, కన్నులు తెరిచి ఉంటే కనిపించేదే చూడగలుగుతాం. అరుణాచల క్షేత్రంలో స్వామిని దర్శించుకున్న అనంతరం మౌనంగా బయటికి వచ్చి యోగలింగం, జ్యోతిలింగం, జీవాజ్వల్యమానంగా వెలిగిపోయేటటువంటి అగ్నిలింగం, ఆ పర్వతమంతా కూడా దైదీప్యమానంగా భగభగమని మండేటటువంటి పెద్ద జ్యోతి వలె ప్రకాశించేటటువంటి నేపథ్యంలో ఆ శరీరాన్ని తీసుకువెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి వచ్చాం, మళ్ళీ వెళుతున్నామా అంటే మనం చెయ్యలేదనే అర్థం. కూర్చొని మన ఇంట్లో మనం చూడగలగాలి. ఒక్కసారి కన్నులు మూసుకుంటే 8 లింగాలు ఇలా కనిపిస్తాయి. అలా చూసేశాం. ప్రధాన ఆలయంలోనికి వెళ్ళాం, మెట్లు ఎడమ వైపుగా తిరిగాం, మళ్ళీ మెట్లు, మళ్ళీ తిరిగి వచ్చాం. ప్రధాన వరుసలో చేరి ఉన్నాం. గర్భాలయం దాకా వెళ్ళాం. నందీశ్వరుడి సమక్షంలో స్వామి యొక్క దర్శనం చేసుకోగలిగాం. సాక్షి నందీశ్వరుడు. కన్నులు మూసుకుంటే ఈ దివ్య దర్శనం చేయగలుగుతాం, ప్రశాంత స్థితిని పొందగలుగుతాం. ఆత్మీయులారా, తిరుమల కావచ్చు, అరుణాచలం కావచ్చు, కామాక్షి దర్శనం కావచ్చు, ఏకాంబరనాథ దర్శనం కావచ్చు, దర్శనాలు ఏవైనా శరీరంతో కాదు సుమా, మనస్సుతో చెయ్యాలి. శరీరం నశించిపోయి తీసుకువెళ్ళాలి కాబట్టి తీసుకువెళ్తున్నాం, చేస్తున్నాం. మాటికి వెళ్ళడంతో అసంఖ్యాకంగా వచ్చే భక్తులను వారికి ఉండేటటువంటి యోగ్యతలతో కూడుకున్న దర్శనాన్ని కూడా మనం అపహరించిన వాళ్ళం అవుతాం. ఒక వరుసలో 10 మంది, 11వ వ్యక్తి కొత్తగా వచ్చి నిల్చున్నాడు అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడం కోసం, లేక దర్శనం చేయడం కోసం. ముందుగా ఉండే ఈ 10 మందిలో 7 పూర్వం చూసిన వాళ్లే మళ్ళీ వచ్చారు. అలాంటప్పుడు ఈ 11వ వ్యక్తిగా ఉన్న దైవాన్ని దర్శించే ఆ వ్యక్తికి సంబంధించిన హక్కును ఈ 7 కొట్టేశారా లేదా? చూశారు, మళ్ళీ వచ్చారు, చూశారు, మళ్ళీ వచ్చారు. కొత్తగా చూద్దాం అన్న జ్ఞానంతో వచ్చిన భక్తుడికి ఈ వరుసలో జాబితాలో 11 కాదు సుమా, 1,00,000 సంఖ్య ఎక్కడో వెళ్ళిపోయింది. ఎదిగే ప్రయత్నం చేసిన వాళ్ళు మళ్ళీ వెళ్ళరు. మనస్సులోని అంతా గమనించే ప్రయత్నం చేస్తారు. సాటి మానవుడిలో ఈశ్వర దర్శనం చేయగలిగితే అంతకంటే మించిన జ్ఞానం ఇంకేమిటి? అది పొందడం కోసమే ఆలయానికి వెళుతున్నాం, వెళ్ళాం. ఆలోచన చేద్దాం. అంతరాలయంలో ఆ సర్వేశ్వర దర్శనం చేసే ప్రయత్నం చేద్దాం. అంతర్ముఖీనత్వం పొందుదాం.
అరుణాచల శివ దర్శనం చేసుకుందాం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఇలా స్తోత్రం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. ఆరోగ్యం కాపాడుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి. శుభమస్తు.